ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన కాలములో ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీరు ఎంతగానో బలపడుతున్నారని, ఈ వాక్య వర్తమానములు మీ ఆత్మీయ జీవితానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటున్నాయని, మీరు తెలియజేసినటువంటి స్పందనను బట్టి, మీ యొక్క ఫోన్ కాల్స్ని బట్టి ప్రభువుని ఎంతగానో నేను స్తుతిస్తూ ఉన్నాను, గణపరుస్తూ ఉన్నాను. ఇదే విధంగా మీ ప్రోత్సాహాన్ని, మీ సహకారాన్ని అందించవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. రెండు ప్రియులారా, మరొకసారి వాక్యం ద్వారా మనందరము కూడా బలపడదాం. అపోస్తుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము, యాక్ట్స్ చాప్టర్ 8 verse 30. అపోస్తుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 30వ వచనం చదువుకుందాం. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా. చిన్న ప్రార్థన చేసుకుని ప్రభు సహాయం తీసుకుందాం. పరిశుద్ధుడా, మంచి బోధకుడా, జీవాధిపతి, మరొక్కసారి ప్రభువా నీ వాక్య పరిచర్యకు పూనుకొనుచుండగా అల్పుడను నిష్ప్రయోజకుడను పురుగు వంటి నరుడును ప్రభువా, ఘోరపాపిని, మీ రక్తమును నన్ను కడిగి శుద్ధీకరించి 7 ఆత్మచేత అభిషేకించి తండ్రి నా నోట మీ మాటలుంచి అయ్యా నీ బిడలతో నీవే సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడండి. అయ్యా సమ్మతి గల మనస్సు, గ్రహించే మనస్సు నీ బిడ్డలకు దయచేయండి. మీరే ప్రభువా నా నోటికి నోరయుండి ఈ ప్రజలకు కావలసిన మాటలు అందించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు నేను చెప్పబోయే అంశము, నీవు గ్రహించుచున్నావా. మనం చదివిన లేఖన భాగాన్ని చూసినట్లయితే ఒక నపుంసకుడు, ఐథియోపియటువంటి నపుంసకుడు, ఒక మినిస్టర్ హోదాలో ఉన్న వ్యక్తి లేఖన భాగాన్ని చదువుతున్నాడు కానీ గ్రహించలేకున్నాడు. అప్పుడు దేవుడు చెప్పినప్పుడు ఆ ఫిలిప్పు పరుగు పరుగున వచ్చి అతను కలుసుకున్నప్పుడు అతను అడిగిన మాట ఏమిటంటే, నువ్వు చదువుచున్నది గ్రహించుచున్నావా అని. అతడు చదువుతున్నాడు కానీ గ్రహించలేకపోతున్నాడు. ప్రియులారా, ఈ నపుంసకుడు లేక ఈ ఆర్థిక మంత్రి దగ్గర నేర్చుకోవడానికి కొన్ని విషయాలు మన దగ్గర ఉన్నాయి. ఏంటి ఆ విషయాలంటే ప్రియులారా, ఇతడు ఉన్నత స్థానంలో ఉండి కూడా, ఒక మంత్రి స్థానంలో ఉండి కూడా ప్రార్థనకు వెళ్ళడానికి ఆసక్తి చూపిస్తూ ఉన్నాడు. ఎంతో దూరం ప్రయాణం చేసి యెరూషలేములో ఉన్నటువంటి మందిరానికి అతడు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ప్రార్థన పట్ల అతనికి ఆసక్తి కనబడుతుంది. రెండోదిగా చూసినట్లయితే అతడు ప్రయాణములో తన కూడా ఏం తెచ్చుకుంటే లేఖనం తెచ్చుకున్నాడు. లేఖనాన్ని చదువుతూ ఉన్నాడు. ప్రియులారా, మీరు కూడా చాలాసార్లు ప్రయాణమై వెళుతూ ఉంటారు. ప్రయాణాలలో మీతో పాటు పరిశుద్ధ గ్రంథాన్ని లేక ఈ లేఖన గ్రంథాన్ని కూడా పట్టుకెళ్తున్నారా? ఒక్కసారి ఆలోచించేయండి. ఇతడు మందిరం కోసం చాలా దూరం ప్రయాణం చేస్తున్నాడు. రెండోది, దారిలో కూడా సమయం వృధా కానివ్వకుండా లేఖనాన్ని చదువుతూ ఉన్నాడు. బిడ్డలారా, ఎంత ఆసక్తి! మనకు మందిరం దూరం అయిపోతే ప్రార్థన మానేయాలని చూస్తాం. మేము కొంతమందిని అడుగుతూ ఉంటాం, ఏమ్మా ప్రార్థనకు రాలేదే అని అడుగుతుంటే, అంటే ప్రార్థన రావాలని ఉంది కానండి, దూరం అయిపోయిందని మందిరం మానేశానండి. దూరం అయిపోయిందని మందిరం ప్రార్థన మానేసిందంటండి ఆవిడ. మరి పరలోకము ఈ భూలోకానికి చాలా దూరం, వెళ్తాం మానేస్తావా? దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు సాకులు వెతుక్కోకూడదు.
నీకు ఆసక్తి గల మనసు ఉండాలి, సమ్మతి గల మనసు ఉండాలి, ప్రేమ ఉండాలి. అలాగే ఇతడు ఎంత బిజీ పర్సన్ అయినా, ఎంత హోదాలో ఉన్నా, ఎవరు ఏమనుకున్నావా అని ప్రయాణంలో మాత్రం చక్కగా గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడు. మీరు ఎప్పుడైనా ప్రయాణంలో వాక్యాన్ని చదువుతున్నారా? చాలామంది బైబిల్ పట్టుకెళ్ళడానికి నామోషిగా ఫీల్ అయ్యేవారు చాలామంది ఉన్నారు. ప్రయాణంలోనే కాదు, కొంతమంది మహాభక్తులైతే ప్రార్థనకు కూడా బైబిల్ తెచ్చుకోకుండా వస్తున్నారు. ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా ప్రార్థనకి వెళుతున్నప్పుడు, ప్రయాణంలోకి వెళుతున్నప్పుడు మీతో పాటు వాక్య గ్రంథాన్ని పట్టుకెళ్తున్నారా లేదా? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. పరిశుద్ధ గ్రంథాన్ని మోయడానికి మీరు సిగ్గుపడుతున్నారా? ఇది చాలా విచారం. వీళ్ళ వాక్యం అంటే దేవుడే. ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. కాబట్టి వాక్యమై ఉన్న దేవుణ్ణి మీ వెంట తీసుకురావడానికి సిగ్గుపడుతున్నట్లయితే, ఇదిగో యేసు ప్రభు నిమిత్తము, యేసయ్య వాక్యము నిమిత్తము సిగ్గుపడుతున్నట్లయితే, రాబోయే రోజుల్లో రేపొద్దున దూతల ఎదుట కూడా దేవుడు మీ గురించి సిగ్గుపడతాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్య గ్రంథాన్ని చేత పట్టుకుని వెళ్ళడానికి ఎవరు కూడా సిగ్గుపడేవారుగా ఉండకూడదు. సరే, అసలు విషయానికి వద్దాం. అతడు దూరంగా ప్రయాణం చేస్తున్నాడు ప్రార్థనకు వెళ్ళడానికి. కూడా లేఖన గ్రంథాన్ని పట్టుకెళ్తూ ఉన్నాడు, చదువుతూ ఉన్నాడు. కానీ అందులో ఉన్న సంగతిని గ్రహించలేకపోతున్నాడు. ఈ లోకంలో కూడా చాలామంది క్రైస్తవులు ప్రార్థనకు వెళుతూ ఉంటారు, కానుకలు ఇస్తూ ఉంటారు, ఉపవాసాలు ఉంటూ ఉంటారు. మేము భక్తులము, మేము ప్రార్థనా పరులము, మేము సన్నిధి పరులము, మేము అది ఇది, మేము సీనియర్ మోస్ట్లము, మేము పెద్దలము ఇలా చెప్పుకునే చాలామంది కూడా వాక్య సారాన్ని గ్రహించలేకుండా ఉన్నారు. దేవుని ప్రేమను గ్రహించలేకపోతున్నారు, దేవుని త్యాగాన్ని గ్రహించలేకపోతున్నారు. ఈ ప్రపంచంలో చాలామంది దేవుని ప్రేమను గ్రహించలేక, దేవుని త్యాగాన్ని, దేవుని గొప్పతనాన్ని గ్రహించలేక ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. వారికి దేవుడి సత్యం అర్థం అవ్వలేదు. చాలామంది అనుకుంటున్నారు, యేసు ప్రభు దేవుడైతే 3 మేకులు పీక్కోలేకపోయాడేంటి, అతను రక్షించుకోలేకపోయాడేంటి, ఓడిపోయాడేంటి అనుకుంటున్నారు పీడారా. వీళ్ళకి సత్యం అర్థం అవ్వలేదు. జాగ్రత్తగా వినండి పీడారా. ఎక్కడైనా యుద్ధం వచ్చినప్పుడు నీకు దమ్ముంటే ఓడిపోరా అంటే చాలా అసహ్యంగా ఉందన్నమాట. దమ్ముంటే గెలవరా అనాలి. ఇప్పుడు మరణంతో యుద్ధం, శత్రువుతో యుద్ధం, సమాధితో యుద్ధం, శిలువ శ్రమలతో యుద్ధం. దమ్మున్నవాడైతే యుద్ధానికి వెళ్ళాలి, గెలవాలి. మీకు అర్థమయ్యే భాషలో చెప్పనా? విరాట్ కోహ్లీ లేదా ఇంకో పేరు పెట్టుకోండి, బ్యాట్ పట్టుకు వెళ్తుంటే ఎవరే నీ దమ్ముంటే వెనకొచ్చాయంటే అపహాస్యంగా ఉంది. అది నీకు దమ్ముంటే డబల్ సెంచరీ కొట్టాను, ఇది బాగుంది. యేసు ప్రభు దిగిపోతే యేసు ప్రభు ఓడిపోయాడురా, చావంటే భయపడిపోయాడురా, మరణం అంటే భయపడిపోయాడురా అని సైతాన్గాడు కుయుక్తులు పడడానికి ఇటువంటి వారిని వాడుకుంటున్నాడు. కానీ నా యేసయ్య ఓడిపోయేవాడు కాదు. ఆయన చావునే చంపి, చావుకే చావుని చూపించి, మరణాన్ని జయించి మృత్యుంజయుడే తిరిగి లేచి, మరణమా నీ ముల్లెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడా అని పిడరా జయనాదం పలికాడు. నీకు సత్యం అర్థమవక, లేఖనం అర్థమవక, ఆయన గొప్పతనం తెలియక కావాలని విమర్శ చేయడం తప్ప నీకు అర్థం చేసుకునే మనసు ఎక్కడుందిరా బాబు? రే కుయ్యారం మొయ్యారం అర్థం చేసుకో. మరణానికి ఏది తేలడంలో గొప్పతనం ఉంది, అది దమ్ము.
సిలువలో కూడా శత్రువుని సైతము, తండ్రి వీరేమీ చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అని గుండెల్లో పొడిచినోడిని, ప్రక్కలో పొడిచినోడిని, కొట్టినోడిని, తిట్టినోడిని, గుద్దినోడిని కూడా క్షమించేంత గుండున్నవాడు నా యేసయ్య. ఇది గ్రహించలేకపోతున్నావు నువ్వు. అందరూ అంటున్నారు, అన్ని గ్రంథాలు అంటున్నాయి, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. దుష్టుని శిక్షించాలి, శిష్టుని రక్షించాలని. అలాగైతే ఈ లోకంలో ప్రతి వాడిని శిక్షించాలి. ఏదో సమయంలో, ఏదో ఒక వయసులో, ఏదో ఒక సందర్భంలో, ఏదో తింగర పని, ఏదో పొరపాటు పని, ఏదో పాపం చేసినోడే. కానీ నా యేసయ్య గొప్పతనం ఏసా, దుష్టుణ్ణి కూడా క్షమించాలి, దుష్టుణ్ణి కూడా ప్రేమించాలి, దుష్టుణ్ణి కూడా చేరదీయాలి, ఆదరించాలి, వారికి క్రొత్త బ్రతికివ్వాలి. పాడైపోయిన అలా వదిలేయకూడదు, చెడిపోయిన అలా వదిలేయకూడదు, పాపంలో ఉన్న వాడిని అలా వదిలేయకూడదు. వాడిని రక్షించాలి, వాడిని ప్రేమించాలి అన్నదే నా యేసయ్య ప్రేమ తత్వం, ప్రేమ నినాదం. ఎంతోమంది హిట్లర్లో, నీరోలు, అలెగ్జాండర్లో ఎవరెవరో కత్తిని నమ్ముకున్నాడు, ఒకడు తోటాన్ని నమ్ముకున్నాడు, తుపాకీ గొట్టాన్ని నమ్ముకున్నారు. ఈ రాజ్యాలన్నీ స్థాపించబడ్డాయి, కాలగర్భంలో కలిసిపోయాయి. ఈ రోజుకి ఆ రాజ్యాలు ఉన్నాయా? లేవు. కానీ నేటికి ప్రియులారా ఈ రాజ్యం విస్తరిస్తూనే ఉంది. ఇది క్రీస్తు ప్రేమ సామ్రాజ్యం. దీనికి ఎల్లలు లేవు, సరిహద్దులు లేవు. కొండల్లోకి వెళ్ళినా, అడవుల్లోకి వెళ్ళినా, పట్టణాలకు వెళ్ళినా, పల్లెటూర్లకు వచ్చిన ఎక్కడికి వెళ్ళినా యేసయ్య యాండి మాట మారు మోగుతూనే ఉంది. చూసారా? ఏంటయ్యా ఈ రాజ్యానికి ఉన్న గొప్పతనం? ఏంటయ్యా నీ రాజు స్పెషాలిటీ? ప్రేమ, క్షమాపణ. కొట్టినా కొట్టకుండా, తిట్టినా తిట్టకుండా, ద్వేషించినా ప్రేమించి పెద్ద మనస్సు. ఇదే నా యేసయ్య గొప్పతనం. అందరూ అనుకున్నారు యేసు ప్రభు ఓడిపోయాడు, చచ్చిపోయాడు, అందరిలాగా అనుకున్నాడు పిల్లారా. శుక్రవారం సాయంత్రం చనిపోయాడు, శనివారం తప్పితే ఆదివారం మరణాన్ని గెలిచి సమాధి గుండె చీల్చి పిల్లారా సమాధిని గెలిచాడు. సమాధిని గెలిచిన జయేసు, శత్రువుని గెలిచిన జయేసు, సాతానుని గెలిచిన జయేసు, మరణాన్ని గెలిచిన జయేసు. ఆయన జయశీలుడు, జయరాజు. ఇదిగో మృతుడినైతిని గాని యుగ యుగములకు సజీవుడనై ఉన్నాను. సజీవ సాక్ష్యంగా ఆయన సమాధి నేటికి తెరవబడే ఉంది. ఎంతోమంది చనిపోయి సమాధిలో పెట్టబడ్డారు, సమాధిలో మూయబడి ఉన్నాయి, కాలగర్భంలో కలిసిపోయారు వాళ్ళు. కానీ సమాధిని తెరిచి రాజ టీవీతో బయటకు వచ్చి, ఏయ్ మరణమా, సమాధి నన్ను ఏం చేయలేకపోయాను అని బాహాటంగా తలెత్తి నిలబడ్డాడు నా యేసయ్య. అది నా యేసయ్య గొప్పతనం. పిచ్చోడా, ఇది తెలియక యేసుప్రభు మేకులు పీక్కోలేకపోయాడు, అందరిలాగా చచ్చిపోయాడు. అందరూ అలాగే అనుకున్నారు, యేసుప్రభు చచ్చిపోయాడు, చరిత్ర అయిపోయింది, అందరిలో ఒకడే అనుకున్నాడండి. కానీ ఆదివారం ఈస్టర్ రోజు అర్థమైంది, అందరిలా అంటాడు కాదు, అందరిలా అంటాడు కాదు. ఈయనకి సాటి ఎవరు లేరు, రాలేరు, రారు. ఈయనకి సమం ఎవ్వరు కారు. అందరిలో పరిశుద్ధుడు ఒక్కడే. సమాధిని గెలిచిన వాడు అక్కడే, మరణపు ముళ్ళు విరిచేసిన మరణాన్ని గెలిచిన వాడు అక్కడే. చావుకే చావుని పరిచయం చేశాడండి, చావునే చంపేశాడు. అది నా యేసయ్య గొప్పతనం. గ్రహిస్తున్నావా ఈ సంగతి? చాలామంది యేసయ్య గొప్పతనాన్ని గ్రహించలేకపోతున్నారు పిల్లారా. ఏమండి, యేసయ్య లాంటి ప్రేమ, యేసయ్య లాంటి క్షమాపణ, యేసయ్య లాంటి బోధలు ఎక్కడున్నాయి? ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప మీద చూపించమన్న బోధ ఎక్కడుంది? ఎవడైనా ఆకలితో ఉంటే చివరికి శత్రువు కూడా ఆకలితో ఉంటే భోజనం పెట్టరా అన్నాడండి. శత్రువును కూడా ప్రేమించమన్నాడు, శత్రువును కూడా క్షమించమన్నాడు. పిల్లారా, శత్రువును కూడా ప్రేమిద్దాం. మహా అయితే వాడు ఏం చేస్తారు? ద్వేషిస్తారు, అంతే కదా. ద్వేషించని. మహా అయితే ఏడిపించని. 4 సార్లు ఏడిపిస్తారా? ఏడిద్దాం. 14 సార్లు ఏడిపిస్తారా? ఏడిద్దాం. 44 సార్లు ఏడిపిస్తారా? ఏడిద్దాం. దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. యేసయ్య నిమిత్తం సహించుకుంటే, దుఃఖపడితే ధన్యతే మనకి. పిల్లారా, యేసయ్య మాటలు వింటున్నావు కానీ యేసయ్య లేఖన సారాన్ని గ్రహిస్తున్నావా? యేసయ్య ప్రేమను, యేసయ్య సిలువ త్యాగాన్ని గ్రహిస్తున్నావా? యేసయ్య ఎందుకోసం చనిపోయాడు బిడ్డ? నీ కోసం కదా, నా కోసం కదా, మన అందరి కోసం కదా. అండి ఆయన సిలువ త్యాగాన్ని చాలా సింపుల్గా తీసుకున్నారండి.
యేసు ప్రభుని చిత కొట్టేశారు పీడారా. 39 కొరడా దెబ్బలు కొట్టారు. ఇలా కొట్టి లాగుతుంటే చర్మం ముక్క ముక్కలుగా చీల్చుకుంటూ వచ్చేసింది. ఎంత విచారం. ఆయన త్యాగం అర్థం అవ్వాలంటే పీడారా, ఒక్కసారి ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ సినిమా చూడండి. ఆయన పడ్డ శ్రమలో 1% అయినా మీకు అర్థమవుతుంది. మీరు పనికి మాలిన సినిమాలు చూసి ఈ సినిమా చూడలేకపోతున్నారు, కానీ అందులో యేసయ్య ప్రేమ, యేసయ్య త్యాగం, యేసయ్య గొప్పతనం, ఆయన గాయాలు, ఆయన పడ్డ శ్రమ మీకు అర్థమవుతుంది. ఎవడెవడో తెర మీద హీరోలుగా చూపిస్తున్నాం. ప్రపంచం కోసం ప్రాణం పెట్టిన వాడిని, రక్తం కార్చిన వాడిని చూపించాలి అని ఆ డైరెక్టర్ పీడారా కొంతమందిని ఏర్పరచుకుని అందుని ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్నాడు. పీడారా ఒక ఆయన పేరు జేమ్స్. ఈ చర్మం మీద ఒక డూప్లికేట్ స్కిన్ లాంటిది ఒక ప్యాడ్ తొడిగారు. ఏమండి టెస్ట్ చేశారు, కొట్టారు. ఏమండి ఏమైనా అయిందా? పర్వాలేదు, నో ప్రాబ్లం. కొట్టారు, నో ప్రాబ్లం, ఓకే. అతని యొక్క త్యాగము, అతని కష్టాన్ని, అతని శ్రమని, అతను పడ్డ బాధలన్నీ కూడా అతనికి వివరించారు. ఎక్స్ప్రెషన్స్ అలాగే ఇవ్వాలని చెప్పారు, ఓకే అన్నాడు. లైట్స్ ఆన్ అయినాయి, కెమెరా రోల్ అవుతుంది, అంతా షూటింగ్ షాట్ అయింది. ఏమండి బలంగా కొడుతున్నారు, లాగుతున్నారు పిల్లారా. అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడు. మరలా కొడుతూ ఉండగా ఎక్కడో తేడా వచ్చింది పిల్లారా. ఆ వంకి లాంటిది, గేళమ్ములు లాంటిది పొత్తి కొడుపున చీల్చుకుంటూ లోపలికంటే వెళ్ళిపోయి, ఆ ప్యాట్ని తొలగించుకుని లోపలికంటే వెళ్ళిపోయి ఇలా చీల్చుకొచ్చేసినప్పుడు ట్యాప్ పగిలిపోయిన రక్తం చిందేసింది పిల్లారా. అతన్ని హుటాహుటిన హాస్పిటల్ తీసుకెళ్లారు. తర్వాత డైరెక్టర్ వెళ్ళాడు పిల్లారా. జేమ్స్ ఓకేనా, పర్వాలేదా అంటే ఆ జేమ్స్ చెప్పిన మహేష, అయ్యా ఇటువంటి దెబ్బలు యేసు ప్రభుని నిన్ను కొట్టారు. చూసారా, ఒక్క దెబ్బ తేడాగా పడినందుకే ప్రాణం విలవిల ఆడిపోయింది. 12 కుట్లు పడ్డాయి. అటువంటి దెబ్బలు యేసు ప్రభుని నిన్ను కొట్టారని అడిగాడు పిల్లారా. మనస్సు చలించిపోయింది. ఇంకా అతను యాక్ట్ చేయడానుకున్నారు పిల్లారా. నేను యాక్ట్ చేస్తాను, కానీ ఒక షరతు, నేను బాప్తిస్మం తీసుకుంటాను, బాప్తిస్మం తీసుకున్న తర్వాతే యాక్ట్ చేస్తానని పిల్లారా. ఒక అన్యుడికి అర్థమైంది యేసయ్య త్యాగం. కొరడాలంటే మన సాళ్ళుతో చేసిన కొరడాలు లాంటివి కాదు. ఆ కొరడాలకి గేళముళ్ళు లాంటి మేకులు, యాండి ఎముకలను బద్దలుగొట్టి చీల్చేసే యాండి సన్ననేటువంటి ఎముకల యొక్క కలేబారాలు అన్నీ పెట్టి కొడుతుంటే ఒళ్ళంతా చిట్లు పోయింది. చర్మంతో పాటు చర్మానికి అంటిపెట్టుకుని రక్తనాళాలు పగిలిపోయాయి. అందుకే రక్తం కారిపోయింది పిల్లారా. యేసు ప్రభు సిలువలో 7 మాటలు పలికారు కదా, ఆ 7 మాటలు పలకడానికి 3 గంటల టైం పట్టింది పిల్లారానికి. ఓకల కార్డ్స్ బద్దలైపోయాయి, రక్తనాళాలు తెగిపోయాయి, రక్తమంతా కారిపోయింది. శక్తి అంతా కోల్పోయాడు. రాత్రి అంతా నిద్ర లేదు, తిండి లేదు, నీళ్లు లేవు, బరువైన సిలువ సొమ్మసిల్లిపోయాడు. అంత పెద్ద దేహాన్ని మేకులతో ఎలాడదీస్తున్నారు. మనం కుర్చీ వేసినా 1 గంట కూర్చోడానికి అటు మెదులుతాం, ఇటు మెదులుతాం. కానీ యేసు ప్రభు సిలువలో ఎంత నలిగిపోయాడో ఆలోచించు. గ్రహిస్తున్నావా ఆయన త్యాగాన్ని? ప్రభు శరీరం నీకు ఇచ్చినప్పుడు, ప్రభు రక్తం ఇచ్చినప్పుడు చాలా సింపుల్గా తీసేసుకుంటున్నావు నువ్వు. ఆయన గాయాలని గుర్తు రావాలి, ఆయన త్యాగమును గ్రహించాలి. ఎందుకు ఇస్తున్నాడు ఇవి చేసినప్పుడు మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఏ జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన త్యాగము, ఆయన ప్రేమ, ఆయన కష్టము, ఆయన గాయాలు, ఆయన పడ్డ శ్రమ, ఇదంతా ఎవరి కోసం అన్ను గ్రహిస్తున్నావా బిడ్డ? చాలామంది యేసయ్యని ఇంకా గ్రహించలేక తప్పుడుగా అర్థం చేసుకుంటున్నారు పిల్లారా. నా యేసయ్య ఇదిగో పిల్లారా, మరణానికే మరణం చూపించాడు, చావుకే చావు చూపించాడు, చావునే చంపి మృత్యుని తిరిగి లేచాడు. ఇది దొమ్మన్న వాడి యొక్క యాండి కార్యం పిల్లారా. శత్రువు ఎదురుగా ఉంటే వాడి కోసం కూడా ప్రార్థన చేసి క్షమించమనండి. ఇది ఎవరికి సాధ్యమండి? ఇది నా యేసయ్యకి తప్ప. ఎంత గొప్ప ప్రేమ! ఈరోజు ఈ ప్రేమను అనేక మంది గ్రహించలేకపోతున్నారు. బిడ్డ, నీకోసమే రక్తం కార్చాడు, నీకోసమే ప్రాణం పెట్టాడు, గ్రహించు. యేసు ప్రభు ఇదిగో కరిగిపోయింది, నలిగిపోయింది నీకోసమే, గ్రహించు. బైబిల్ పెట్టుకెళ్తున్నావు, వాక్యాన్ని చదువుతున్నావు, ఇందులో సారాన్ని గ్రహిస్తున్నావా? చాలామంది చాలా విషయాలు గ్రహించలేకపోతున్నారు. వీళ్ళ దేవుడు ప్రేమను గ్రహించలేకపోతున్నారు.
కొంతమంది దైవజనుడి యొక్క గొప్పతనాన్ని, అభిషేకాన్ని, ప్రేమను కూడా గ్రహించలేకపోతున్నారు పిల్లారా. ఎంత విచారం, ఎంత బాధ పిల్లారా. కొంతమంది దేవుడి కార్యాలు గ్రహించలేకపోతున్నారు, దేవుడి గొప్పతనాన్ని గ్రహించలేకపోతున్నారు, దేవుశాకుడి యొక్క గొప్పతనాన్ని గ్రహించలేకపోతున్నారు, తల్లిదండ్రుల యొక్క ప్రేమ ఔన్నత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. ఇశ్రాయేలు ప్రజలంట పిల్లారా, దేవుడు చేసిన కార్యాన్ని గ్రహించలేకపోయారంటే అండి. 106వ కీర్తన 7వ వచనంలో ఉంటుంది. కీర్తన గ్రంథం 106వ అధ్యాయం 7వ వచనంలో, ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములు గ్రహింపకయుండిరి. ప్రపంచంలో ఎక్కడైనా నీటితో గోడ కట్టారా? ఇశ్రాయేలు కోసం యేసు ప్రభు నీళ్లతో గోడ కట్టాడండి. ఆరిన నేల మీద ఇశ్రాయేలు ప్రజలు నడిపించాడు. ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు, బండలో నుంచి నీళ్ళు ఇచ్చాడు. వాళ్ళ కోసం ఏదంటే చేశాడు. పగటి వేళ మేఘస్తంభంగా, రాత్రి వేళ అగ్నిస్తంభంగా వాళ్ళ పక్కన యుద్ధాలు చేశాడు. వాళ్ళు నడుస్తుంటే వాపు రాలేదంటండి. మనుషులు పెరుగుతుంటే చెప్పులు సైజు పెరిగాయి, వస్త్రాలు సైజు పెరిగాయి, చెమట పట్టలేదు. అయ్యో ఇన్ని కార్యాలు చేస్తే ఆ ప్రజలంటండి దేవుడి కార్యాలు గ్రహించలేకపోయారంటండి. దేవుడిని గొప్పతనం గ్రహించలేకపోయారు. ఓ మందమతులారా, అన్య జనాంగమా, క్రైస్తవ జనాంగమా, దేవుడి గొప్పతనాన్ని గ్రహించని గుడ్డితనంలో ఉన్నారేమో. ఇప్పుడైనా కళ్ళు తెరుచుకో, ఇప్పుడైనా గ్రహించు ఆయన కార్యాలు, ఆయన ప్రేమ, ఆయన గొప్పతనం, ఆయన ఔన్నత్యం. అలాగే నీ కోసం దివారాత్రులు కన్నీరు కారుస్తున్నటువంటి దైవ సేవకుడు గొప్పతనాన్ని కూడా గ్రహించు, తెలుసుకో. సునేమి పట్టణంలో ఒక గనురాడైన స్త్రీ అంటది పిల్లారా, 4వ అధ్యాయం 9వ వచనం, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం, మన యొద్దకు వచ్చుచూ పోవుచున్న వాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును, నేను గ్రహిస్తున్నాను, నేను ఎరుగుదును. అయా మన దగ్గర వస్తున్నటువంటి దైవజనుడు, వస్తూ వెళుతున్న దైవజనుడు భక్తి కలిగిన వాడు. ఈ ప్రపంచంలో ఎవడో భక్తి గల దైవజనుడు, ఎవడో దొంగ బాధకుడు, ఎవడో నిజమైన బాధకుడు గ్రహించాలి. నువ్వేమో చెన్నైలో ఉన్న వాళ్ళను, హైదరాబాద్లో ఉన్న వాళ్ళను, సికింద్రాబాద్లో తెర మీద రంగుల ప్రపంచంలో ఉన్నవారే గొప్పోళ్ళుగా గ్రహిస్తున్నావు. నీ కళ్ళ ముందున్న నీ సేవకుడిని పిల్లారా, ఒక పేద సేవకుడిని, నేను ఒక చదువులేని సేవకుడిని, నీ కోసం ఏడుస్తున్న సేవకుడిని, నీ ఇంటికి మాటికి వస్తున్న సేవకుడిని ఏమో చులకనగా చూస్తున్నాం, గ్రహించలేకపోతున్నాం. ఫోన్ చేసి అయ్యా నీకు 10,000 పంపిస్తాను, నీకు 20,000 పంపిస్తాను, నీకు 5 లక్షలు పంపిస్తాను. ఎందుకు పిల్లరా? నీ దగ్గర ఉన్న సేవకుడు నీ కోసం ప్రతిరోజు బలిపేట కన్నీరు కారుస్తున్నాడు. అతను గొప్పతనం గ్రహిస్తున్నావా? నీ ఇంట్లో ఏదైనా కార్యం అంటే, ఏదైనా బాధ అంటే, దెయ్యం పడిందంటే గబగబా పరిగెత్తుకొస్తున్నాడు నీ సేవకుడు. అతను గొప్పతనం గ్రహించలేకపోతున్నావు. నీ ఇంట్లోకి దెయ్యం పడితే, నీ ఇంట్లోకి పెళ్ళి అయితే, ఒక శుభకార్యం అయితే, ఒక దినం అయితే, ఒక సమాధి కార్యక్రమం అయితే, ఎవరు వస్తున్నారు? హైదరాబాద్ నుంచి వస్తున్నారా? చెన్నై నుంచి వస్తున్నారా? ఎక్కడి నుంచి వస్తున్నారు నీ కోసం? ఆ సేవకుడు గొప్పతనాన్ని, ఆ ప్రేమను గ్రహించగలుగుతున్నావా? చాలామంది పిల్లారా, ఎవరు నిజమైన బోధకుడు, ఎవరు అబద్ధ బోధకుడు గ్రహించలేకుండా ఉన్నారు పిల్లారా. ఎక్కడ రంగులు ఎక్కువ ఉంటే, ఎక్కడ సూట్లు బూట్లు ఉంటే, ఎక్కడ లైట్లు ఎక్కువ ఉంటే వాళ్ళే గొప్పవాళ్ళు అనుకున్నారు. హలో, లైట్లు ఉంటే గొప్పవాడు కాదు, సూట్లు ఉంటే గొప్పవాడు కాదు. అభిషేకం ఉన్నవాడు గొప్పవాడు, ఆత్మలో దీనత్వం కలిగిన వాడు గొప్పవాడు, కన్నీటి ప్రార్థన ఉన్నవాడు గొప్పవాడు, సంఘం పట్ల భారం ఉన్నవాడు గొప్పవాడు, సంఘాన్ని బాధ్యతగా నడిపేవాడు గొప్పవాడు. గ్రహించు పీడారా, నీ సేవకుడు గ్రహించు, సేవకుడు గురించి గ్రహించు. ఇంకో మాట చెప్పిన పీడారా, కొంతమంది తల్లిదండ్రుల ప్రేమను కూడా గ్రహించలేకపోతున్నారు పీడారా. తల్లిదండ్రుల ప్రేమను గ్రహించలేకపోతున్నారు. ఈరోజు ఈ స్థితిలో ఉన్నావంటే, ఎంత స్థాయికి ఎదిగావంటే, ఇప్పుడు తారలాగా వెలుగుతున్నావంటే దీనికి కారణం ఎవరు? నీకు బేస్మెంట్ ఎవరు? నీకు పునాది ఎవరకు? నీ తల్లిదండ్రులు నలిగిపోయి కరిగిపోయి వాళ్ళు తినకో రక్తాన్ని చెమటగా మార్చి నీ కోసం కష్టపడి విద్యాబుద్ధులు నేర్పించి గొప్పవాడిని చేస్తే ఈరోజు వాళ్ళు ఎలా కనపడుతున్నారు? నీకు నీచంగా అసహ్యంగా కనపడుతున్నారు కదా. ఎంత బాధ, ఎంత విచారం. పిల్లారా, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే జిమ్కి వెళ్తే దీర్ఘాయుష్మంతుడు అవుతుంది దేవుడు చెప్పలే. క్యారెట్ జ్యూసో, బొప్పాయి జ్యూసో, ఇంకో జ్యూసులు తాగితే నువ్వు దీర్ఘాయుష్మంతుడు దేవుడు చెప్పలే. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ చేసా, నిర్గమాకాండము 20వ అధ్యాయం 12వ వచనం, ఎక్సోడస్ చాప్టర్ 20:12. నిర్గమాకాండం 20వ అధ్యాయం 12వ వచనం ఏం చెప్తుంది తెలుసా? నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. బిడా, నువ్వు జిమ్కి వెళ్తే దీర్ఘాయుష్మంతుడు అవ్వో, మంచి మంచి జ్యూసులు తాగితే దీర్ఘాయుష్మంతుడు అవ్వో. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి. సన్మానిస్తున్నావా? వాళ్ళ ప్రేమను గ్రహిస్తున్నావా? ఈరోజు పిల్లారా, నువ్వు టాపే చూసుకుంటున్నావు కానీ
పునాదులుగా ఉన్న నీ తల్లి కనపడతలేదు. గోతుల్లో ఐరన్ పెట్టి పిల్లర్లు వేసి కప్పెడితే కనపడవు, కానీ ఇంత బిల్డింగ్ నిలబడిందంటే కారణం లోపలటువంటి పునాదే. ఆ బేస్మెంట్ ఎవరు? మీ పేరెంట్స్ కదా. వాళ్ళ ప్రేమను గ్రహిస్తున్నావా? వాళ్ళ గొప్పతనం గ్రహిస్తున్నావా? ఈరోజు వాళ్ళు ముసలోళ్ళు అయిపోయారు, నేను లేవలేకపోతున్నానని, శదత్వం వచ్చిందని వాళ్ళని ఆశ్రయించుకుంటున్నావా? వాళ్ళ ఇంట్లోంచి బయటకు గెంటేస్తున్నావా? లేదా నీ భార్య మాట విని, లేకపోతే నీకు అడ్డంగా ఉంటుందని వాళ్ళని ఏడిపిస్తున్నావా? జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథం 20:20లో ఒక మాట అంటే చూడండి పిల్లారా. సామెతల గ్రంథం 20:20 తన తండ్రి నేను తల్లి నేను దూషించి వాడిని దీపము కారు చీకటిలో ఆరిపోద్ది. నీ తల్లిని కానీ నీ తండ్రిని కానీ దూషించి ద్వేషించి బాధపరిస్తే బిడ్డా అర్ధాంతరం చావస్తా, జాగ్రత్త. అర్ధాంతరంగా పోతావు, జాగ్రత్త. నీ దీపం ఆరిపోద్ది, జాగ్రత్త. వాళ్ళు నీ కోసం ఎంత కష్టపడ్డారో, ఎంత చేశారో ఒకసారి గ్రహించు. అదే సామెత గ్రంథం 30:17 ఉంటుంది. తండ్రిని అపహసించి తల్లి మాట వినడంలోని వాని కన్ను లోయ కాకులు పీకును. అయ్యి బాబోయ్, పెద్దలు అంటారు కదా, రే కళ్ళు పోతాయంటారు సార్. ఇదే తల్లిని తన్నుతున్నావా, తండ్రిని తన్నుతున్నావా, తల్లిని కొడుతున్నావా, తండ్రిని కొడుతున్నావా, ఏడిపిస్తున్నావా, వాళ్ళ ఫ్రెండ్స్ డబ్బులు కూడా లాగేసుకుంటున్నావా? జాగ్రత్త, జాగ్రత్త. పెట్టవలసిన వాళ్ళ దగ్గర డబ్బులు లాగేసుకుంటూ వాళ్ళు ఏడిపిస్తున్నావేమో, జాగ్రత్త. నువ్వు గుడ్డుడైపోతావు, అర్ధాంతరం చావస్తుంది. దేవుడు గొప్పతనాన్ని గ్రహించు, దైవజనుడి యొక్క గొప్పతనాన్ని గ్రహించు, నీ తల్లిదండ్రుల ప్రేమను గ్రహించు, కళ్ళు తెరుచుకో. అట్టి కృప దేవాతి దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు, ఆ ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. విన్న వాక్యాన్ని వీరి హృదయంలో నీరు కట్టి ఫలింపచేయండి. వినుచున్నవారు ఎవరైతే రోగులుగా బలహీనంగా ఉన్నారో యేసు నామములో వారిని స్వస్థపరచమని, శాంతి సమాధానం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇది నా ఫ్యామిలీ ప్రియులారా. చాలామంది అంటున్నారు మీకు వివాహం అయ్యిందా మీకు అని అడుగుతున్నారు. ఎందుకంటే నేను హ్యాండిక్యాప్డ్ అండి. ఇదిగో ఈ విధంగా స్టిక్ ఉపయోగించి నడుస్తూ ఉంటాను. నేను ఈ స్టిక్ లేకపోతే నడవలేను, కాబట్టి హ్యాండిక్యాప్డ్ కదా అని చాలామంది అంటున్నారు వివాహం అయిందని అడుగుతున్నారు. ఇదిగో నాకు వివాహం అయింది. దేవుడు చక్కని గుణవతైన భార్యనిచ్చాడు. ఇదిగో మీకు చూపిస్తున్నటువంటి 2 బిడ్డలను కూడా దేవుడు ఇచ్చాడు పిల్లారా. పెద్దాయన పేరు యాజిన్ బాబు, రెండో వాడి పేరు ఎదిద్యా పాల్. 2 దేవునికే ప్రతిష్ఠిత అయిన బిడ్డలు. కాబట్టి ఈ మా సేవ కోసం మీరు ప్రార్థించండి. అలాగే మీకు ఏమైనా ప్రార్థన అవసరం ఉంటే స్క్రీన్ మీద చూపించిన నెంబర్లకి మీరు ఫోన్ చేస్తే మేము ప్రార్థన చేస్తాము. ఒకవేళ నా ప్రసంగాలు కావాలంటే యూట్యూబ్లో కూడా ఉంటాయి. పాస్టర్ డాక్టర్ బాబుని కొడితే ఫేస్బుక్లో, యూట్యూబ్లో కూడా మీకు అనేక ప్రసంగాలు దొరుకుతాయి. మీకు నా ప్రసంగాలు వాట్సాప్ లింక్ పంపించాలంటే 9182756534 అనే నెంబర్కి మీ నెంబర్ నుంచి నాకు వాట్సాప్ చేస్తే నా ప్రసంగాల లింక్స్ మీకు పంపిస్తాను. మీరు కూడా చూడొచ్చు. మీకు 24 గంటల్లో మాకు అనుకూలత ఉన్నప్పుడు, అంటే మీటింగ్స్ ఉన్నప్పుడు, ప్రేయర్స్ ఉన్నప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయము. అప్పుడు కంగారు పడకండి, తర్వాత మరలా మేము చూసి కాల్ బ్యాక్ చేస్తాము. మీకు ఏమైనా ప్రార్థన అవసరం ఉంటే మాకు ఫోన్ చేయండి, మీకోసం మేము అనుదినం ప్రార్థిస్తాము. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.